మీలో కొంతమందికి నైట్ టైం మీరు డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా చెస్ట్ పైన ఏదో హెవీ బరువు పడినట్టుగా ఏదో దెయ్యం పడినట్టు ఫీలింగ్ మీకు అనిపిస్తూ ఉండుంటుంది. ఆ టైంలో గట్టిగా అరవనిపిస్తుంది కానీ అరవలేరు. బాడీ అంతా టైట్ అయిపోతుంది. బాడీ కదలికలు ఉండవు. బాడీ అంతా మొత్తం కట్టేసినట్టు అనిపిస్తుంటుంది. చాలామందిని చూసి దెయ్యం పట్టిన భ్రమలో ఉంటారు. అది దెయ్యం పట్టడం కాదండి. దాన్ని మెడికల్ టర్మినాలజీలో స్లీప్ పారాలిసిస్ అని అంటారు. ఈ కండిషన్ అనేది ఎక్కువ ఎవరు కనిపిస్తుందని అంటే ఎక్కువ స్ట్రెస్ పడే వాళ్ళకి, నైట్ టైమ్స్ పడుకునే ముందర మొబైల్స్ చూడడం కానీ, ల్యాప్టాప్స్ చూడడం కానీ చేసే వాళ్ళకి, ఒక ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్ లేని వాళ్ళకి. రెగ్యులర్ ఏంటంటే నైట్ టైం అయితే 6 to 8 hours స్లీప్ అనేది అవసరం బాడీకి. చాలామంది ఏం చేస్తారంటే స్లీప్ ప్యాటర్న్ అనేది కరెక్ట్ మెయింటైన్ చేయరు. అలా మెయింటైన్ చేయని వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ ఛాన్స్ ఉంటుంది. మనం చూసుకుంటే 100 మందిలో 8 నుంచి 10 మంది మాత్రమే వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఈ స్లీప్ పారాలిసిస్ కండిషన్. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఏదోసారి ఇలాంటి ఎక్స్పీరియన్స్ని వాళ్ళు తప్పకుండా ఫేస్ చేస్తారు. ఇది పెద్ద భయపడే విషయం కానే కాదు. దీనికంటే ట్రీట్మెంట్ ఉంది. మీలో ఎవరైతే కొన్ని ఒక స్లీప్ డిజార్డర్స్ లైక్ ఇన్సామ్నియా, పారాసామ్నియా, హైపర్సామ్నియా, నార్కోలెప్సీ, స్లీప్ యాప్నియా, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ మరికొన్ని సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో మీరందరూ కూడాను సైకాట్రిస్ట్ కన్సల్ట్ అయ్యేసి మెడిసిన్స్ తీసుకుంటూ కౌన్సిలింగ్ తీసుకొని ఒక న్యాచురోపతి డాక్టర్ని కన్సల్ట్ అయ్యేసి మీ యొక్క లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. ఈ స్లీప్ పారాలిసిస్ కండిషన్కి ట్రీట్మెంట్ ఏంటంటే పడుకునేటప్పుడు రూమ్ అయితే ఉంటుందో ఆ రూమ్ మొత్తం కూడా ఫుల్గా వెంటిలేషన్ పెట్టుకోవాలి, మంచిగా వెంటిలేషన్ ఉండాలి రూమ్లో. సెకండ్ పాయింట్ వచ్చి ఏంటంటే పడుకోవడానికి అరగంట ముందు కానీ గంట ముందు కానీ ఫోన్ మార్చకూడదు. థర్డ్ పాయింట్ రెగ్యులర్గా ఒక స్లీప్ ప్యాటర్న్ మెయింటైన్ చేసుకోండి, ఒకే టైం పడుకోవడానికి అలవాటు చేసుకోండి. ఫోర్త్ పాయింట్ మీరు ఎక్సర్సైజ్ కానివ్వండి, యోగా కానివ్వండి, వాకింగ్ ఇలాంటి ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ మీ లైఫ్లో ఒక పార్ట్గా చేసుకోండి, రెగ్యులర్గా వీటిని ఫాలో అవ్వండి. ఫిఫ్త్ పాయింట్ పడుకునే ముందు మంచి హెల్తీగా తీసుకోండి. ఆల్కహాల్ కానీ కెఫిన్ కానీ అలాంటివి ఎక్కువ తీసుకోకూడదు నైట్ టైమ్స్.